ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన రాఘవేంద్ర మనోజ్ తన ఆర్థిక సమస్యలను భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని కోసం వివిధ ప్రాంతాల్లో వెతికారు. చివరికి వైజాగ్ లోనే ఉంటున్నట్లుగా అతని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. ఈ మేరకు వైజాగ్ చేరుకుని మనోజ్ కోసం ఎంత వెతికినా కూడా కనిపించకపోవడంతో విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షికి ఫోన్ చేసి సహాయం కోరారు. వెంటనే స్పందించిన సిపి కంట్రోల్ రూమ్ 4th టౌన్ పోలీసులకు అప్రమత్తం చేశారు. 4 గంటల్లోనే మనోజ్ను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు స్పందించిన తీరుకు మనోజ్ కుటుంబ సభ్యులు, స్నేహితుడు లక్ష్మీ నరసింహం, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి, విశాఖ నగర పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఫోన్ చేసి మాకు బ్లూ కార్డ్ పోలీస్ వాళ్ళ కానిస్టేబుల్ అప్పారావు సార్ని లైన్లో ఫోన్ నెంబర్ ఇచ్చి మేము కానిస్టేబుల్ గారు వితిన్ 4 అవర్స్లో మా ఫ్రెండ్ని ట్రేస్ అవుట్ చేయగలిగారు. ఈ విధంగా వేగంగా స్పందించిన మన 4th టౌన్ పోలీసు వారికి, కంట్రోల్ రూమ్ సిఐ గారికి మరియు మన వైజాగ్ సిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.